చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే సార్ ఛానల్స్కి కూడా ఎస్ 27th అంటే రేపే మన ముందుకి ఈ సినిమా రాబోతుంది. ఎస్ విజయ్ యాంటోనీ గారి నుంచి సినిమా వస్తుందంటే తప్పకుండా ఒక కొత్త సినిమాని మనం చూడబోతున్నామని మనందరికీ తెలుసు. ఇప్పటికే ఆయన సినిమాలన్నిటితో కూడా మనల్ని ఇంప్రెస్ చేస్తూ వచ్చారు. అండ్ ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఆయన సినిమాలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయో ఆ మనిషి కూడా ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటారు. నైస్ హ్యూమన్ బీయింగ్. నేను ఒకసారి ఆయన కలవడం జరిగింది ఇంటర్వ్యూ కోసం అని చెప్పి. సో అప్పుడు చూశాను. అండ్ ఈ సినిమాని ఐషన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు తెలుగులో మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. అలాగే అజయ్ దిశాన్ తన ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఇది అండ్ తెలుగులో. అండ్ ఇప్పటికే తను ఏడీగా కూడా విజయ్ యాంటోనీ గారి సినిమాలకి వర్క్ చేయడం మనం చూసాం. అండ్ ట్రైలర్లో కూడా తన యాక్టింగ్ని మనం చూసాం. రేపు మనమందరం కూడా విట్నెస్ చేయబోతున్నాం తన పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉండబోతుంది అనేది. అలాగే ఈ సినిమాలో బ్రిగిడా సాగా, దీప్షిక సముద్రకని గారు కూడా మనకు కనిపించడం జరిగింది. అండ్ ఇట్స్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. 2 లాంగ్వేజెస్లో రిలీజ్ అవ్వబోతుంది, తెలుగు అండ్ తమిళ్లో కూడా. అండ్ ఈ మూవీ డైరెక్టర్కి కూడా ఇది మొదటి సినిమా, లియో జాన్ పాల్ గారికి. ఆయనే ఈ సినిమాకి కథను కూడా అందించడం జరిగింది. సో సురేష్ గారితో మొదటగా జనరలీ మనం ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చూసాం, సురేష్ గారు ఒక ప్రాజెక్ట్ని ఎంచుకున్నారంటే చాలా టఫ్ ఉంటుంది. ఆయన ఖచ్చితంగా హిట్ అయితే తప్ప ఆయన డెసిషన్ మేకింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని మనం చూస్తూ వచ్చాం. సార్ మీరు వెంకటేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు మేము ఆ ఇంటర్వ్యూలో చూసామన్నమాట. చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, ఖచ్చితంగా చెప్పేస్తాను నిర్మోహమాటంగా ఈ సినిమా హిట్టా ఏంటి లేకపోతే ఇక్కడ బాగాలేదని చెప్పారు. సో ఇప్పుడు మార్గన్ని మీరు చూస్ చేసుకొని తెలుగులో మా అందరికీ తీసుకొస్తున్నారు రేపటి నుంచి. సో ఈ సినిమా గురించి మీకు ఎందుకు నచ్చింది ఏంటి అనేది మీ మాటలు. See, this film is being done. Vijay Anthony garu, I've been following him, and a very simple, humble man. ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్ నుంచి యాక్టర్, ప్రొడ్యూసర్, అండ్ ద వే హీ కండక్ట్స్ హిస్ ప్రొడక్షన్, ఆల్ దట్ ఈస్ వెరీ వెరీ వెల్ డిసిప్లిన్డ్, వెరీ ఫోకస్డ్. సో వెన్ హీ వాంటెడ్ అదంతా తీసినంత వాళ్ళు ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఐ హ్యావ్ నో మేజర్ పార్ట్ టు ప్లే ఇన్ దిస్. హీ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ ద ఫిలిం ఇన్ తెలుగు and all his films we want to distribute. And a very passionate filmmaker, very sincere, very honest by nature, and that's what reflects in what he does. That's what I like. Finally, you need to like people and a very nice human being, and I wish him all the best, and things will go very well. And a simple and a very thoughtful, philosophical person. Really good. That's why I also told you ఇంతకు ముందే ఇన్సైడ్ అండ్ అవుట్ ఆయన అంతే బ్యూటిఫుల్, అంతే మంచి హ్యూమన్ బీయింగ్ కూడా. And to all his team members, and the way he conducts his production also, he has a very systematic manner of getting things done. All those are very good practices that producers should follow. Sir, you might watch the film, ఖచ్చితంగా చూసే ఉంటారు, చూడకుండా చూడబోతున్నారా? ఓకే. సో ఏం సార్ బ్లాక్ డెవిల్ అంటే యూ కెన్ సీ ద ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది కదా, ఇట్ హస్ సమ్ ఇంట్రెస్ట్. సో దట్స్ వాట్ ఇట్ ఇస్. ఓకే. సో థ్యాంక్ యూ సార్. అండ్ మీరు కూడా నెక్స్ట్ వెళ్ళాలని ఉన్నారు. విల్ యూ స్టే ఫర్ ప్రెస్ మీట్ ఆల్సో సార్? ఉంటారా? యా, లెట్ దెం ఫినిష్, ఐ విల్ గో ఇన్ బిట్వీన్. ఓకే. యా. సో నెక్స్ట్ సార్ మీరు అంటే మేము ఆల్రెడీ 6 minutes వీడియోని మేము చూసాం. అంటే ఇప్పటి వరకు అలా ఎప్పుడు చూడలేదు అనుకుంటా ఏ సినిమా కూడా ఫస్ట్ 6 minutes అనేది ఇప్పటి వరకు ఎప్పుడు రిలీజ్ చేయలేదు. సో దీని ద్వారా మాకు కథ ఏంటి అనేది ఆల్రెడీ చెప్పేశారు. ఏంటి అనేది అంటే ఒక మిస్టీరియస్గా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి, ఒక డ్రగ్ ఇంజెక్షన్ ఇవ్వడం, సో దానికి మార్గం కనుక్కోవడమా ఏంటి దాని గురించి? బిఫోర్ సేయింగ్ ఎనీథింగ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సురేష్ గారు ఫస్ట్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు అసోసియేట్ విత్ యూ సార్. You are also so humble, sir. I have heard a lot about you, sir. And you are also a very passionate filmmaker. And in future, I and Suresh sir will collaborate together and will produce more movies, sir. After proving myself in this continuous movies, I also need to join hands with sir so that we can give opportunities for new upcoming talents and we can do wonders in this industry also. And I have a huge plan with this production company. And I know I'm going to somehow release this movie, but I have never expected that I will be releasing this movie with such a good-hearted person.
he supported me, and this particular initiative, this pre-launch event itself, is completely designed by Sir. Sir wanted me to come one day before and do it because he is seeing something good in me, and he wanted to really, he told me, no, I'm not doing anything, I'm just releasing the movie. He's more than that actually. What he's doing to us currently now is very, very important for this movie. And I would like to thank my director, Mr. Leo John Paul, for such a wonderful output what he had given to me. And this movie has really come out well. This movie runs for 2 hours, 7 minutes. And it will be definitely, it's not yet another serial killing movie. It has got one more layer in this. When you see this, you will definitely understand what I'm trying to convey. Since it is a murder mystery, the more I talk about the content, it will reveal more of this. You will lose interest in watching the movie. So I'm not able to tell more about this movie. But this will definitely be an entertainer for you. From the first frame till the last frame, you will definitely be engaged in this movie. And I have done music for this movie. Recently, because of my other commitments, I couldn't focus in my music production. Now from Margan, I'm going to start again. For my next movie, Bhadragali also, I'm only going to doing music. And Lawyer shooting already started. After meeting you, I started my Lawyer, sir. I have completed 15 days of shooting. Yes, Lawyer also will be completed by August itself, sir. So I'm back to back going to focus in production. And currently we are producing almost 6 to 7 movies currently. And this movie, Margan, is currently releasing in Tamil and Telugu. In other languages, it will be OTT release. This has come out well, and in this movie, I have introduced my sister's son Ajay Deshan, and he completed his BBA. He was very much interested in acting in movie, so I made him an assistant director in my previous movie, directorial debut, Pichagadu 2. He assisted me. There I saw his sincerity, and I believe that he will definitely be a fit, right person to handle this industry. And his father is from Andhra, so he can speak in Telugu. Mother is from Tamil Nadu, my sister. And definitely he's got a bright future in this industry, I believe. And thank you so much, Bhasha Srigararu. Once again, you are with me and supporting me. You have taken over the complete Telugu dubbing part of it. And after watching this movie, everyone is really praising that this is really sounding better than Tamil. I don't know what you did in the dubbing thing. And thank you so much, sir. And thank you, Brigida, for acting in this movie. And you will definitely get a very bright future in this industry. Thank you, Deepshika. Everyone will be speaking in Telugu except me. Thank you. Andariki Namaskaram. Please do watch this movie. I'm going for one live concert tonight itself to France. I'll be back by 30th of this month. After that, I will definitely come and meet you again for the success party. Thank you so much. Thank you once again, sir. Thank you so much, sir. Thank you, sir. Thank you. థ్యాంక్ యూ సార్. అండ్ సురేష్ గారు నెక్స్ట్ వర్క్ ఉంది, సో దానికి ఆయన వెళ్తున్నారనమాట. సో మిగిలిన టీమ్ ప్రెస్ మీట్ కంటిన్యూ అవుతుంది. సో థ్యాంక్ యూ సురేష్ గారు ఫర్ కమింగ్. సో సురేష్ గారు తెలుగులో మనకి ఈ సినిమాని అందిస్తున్నారు. ప్లీజ్ బి సీటెడ్. యా సార్, మీరు మ్యూజిక్ కంపోజర్, సింగర్, ఈ సినిమాలో కూడా ఒక పాటను పాడారు. సో సార్ వెళ్ళిపోయారు కాబట్టి కొంచెం స్ట్రిక్ట్ తగ్గిపోయింది. సో చెప్పబమ్మ అని ఒక పాట చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ ఆ సాంగ్ రిపీటెడ్గా ఉండిందనమాట. బాగా ఎంజాయ్ చేసాం. మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. దానికి కూడా కంగ్రాచులేషన్స్. కొంచెం పాడొచ్చు కదా? Yeah, this time, so usually I have sung in more concerts, and would have seen me singing in stages. Yes, yeah. This time I would like Ajay to sing this song, so it will be special for you. Okay. He is the person who sang this song in the movie in visual. Okay. So I'm the singer. you but but for this performance, this stage, I would like to. I would like Ajay to sing this song. ఇద్దరు కలిపి పాడేసేయండి. I'll give you mic to you also. You both. I don't know the lyrics. That's the reason why. Yeah. Okay, shall we? And I would like to ask you to dance for this song. Is it okay with you? If you join with me, definitely I'll do it. Nothing wrong. Yeah. Ready? Ask them to join also, sir. No? No. మనమిద్దరమే Hero, heroine alone. ఇద్దరమే బాగుంటుందా? So do you have a minus track with you? నానే పాడు. సార్, చెప్పమమ్మ సాంగ్ ఆల్రెడీ ఉంది. మీరు ఆల్రెడీ ఉంది. ఫస్ట్ మీరు పాడండి, మీ ఇద్దరు కలిపి పాడండి. Okay. సో నెక్స్ట్ విల్ డాన్స్. No, without your dance, nobody will see this. Okay, it will be very awkward also. You please join with me. You shall give this mic to them. Okay. And book also can be given to them. Okay. So we are going to dance for this song. Sir, just first let me learn the steps. No, anything. I will follow you. Or you I will follow you. Yeah. You also join.
See, I want to dance with you. Okay, What? okay. You are pulling third people inside our relationship. Why? I'm taking the strength from others also, sir. If they are I'm enough for you. What is this taking extra men into your life? Yeah, no, you're Other than me. Yeah. you're enough, Thank you. Teresa. You shall give the phone to him. గుండె కొట్టుకుంటుంది సార్. Sir, I don't know whether I'm going to pronounce it properly, sir. If I'm going to mispronounce it, please forgive me. Ready? Sir, you're holding the mic and phone. So how will you dance? You want me to hold you or what? Wow. What if I That leave will be this? I fine have in to the hold film, sir. something. What can I do? Next It is, film it is safe for you if I'm going to hold this phone. Okay? Give this mic to him. Ready? You dance. Yeah. So I think I have to see you, right? Pilla nuvaka. See, sorry. Pilla nuvaka maya chusi rainai poya galai benuve chera పాటై నివలే మారా చెప్పవమ్మా నేనంటే ఇష్టమా చెప్పవమ్మా నేనంటే ఇష్టమా చెప్పవమ్మా నేనంటే ఇష్టమా చెప్పవమ్మా నేనంటే ఇష్టమా చెప్పవమ్మా I love నేనంటే you, ఇష్టమా థ్యాంక్ యూ అదే కదా చెప్పవా. See, I couldn't move after this line. Sorry. ముద్దుకుమ్మా నా మీద వచ్చేసి చెప్పవమ్మా కొట్టేసి చెప్పవమ్మా. Promise చేసి చెప్పవమ్మా. వెడి ఉప్పు ఆవాలు కల్లా చూపు చూపే అది. యు ఆర్ ఆల్సో సింగర్. నో సార్, అంటే మీరు అన్నట్టు నేను డాన్స్ చేస్తే మీరు చేసినట్టు మీరు పాడితే నేను పాడతాను అనమాట. చూప అది చాకు అరే నిద్రే విడే నాకు ఊగిపోతా నేనే అరే మర్చి సి ఐ యామ్ సింగింగ్ తెలుగు ప్రాపర్లీ. అంటే నేను ఫస్ట్ టైం ఐమ్ సింగింగ్ ది లిరిక్స్ నో సో అరే మర్చిపోతా నన్నే నువ్వు పక్కకొస్తే చాలు అరే రెగి పొడి శ్వాసే చెప్పవమ్మా. How is my dance, sir? You like the dance? Thank you. Nice dance, no, sir. How is her dance? Sir, so now see I didn't okay, I'll ask them to play the song. No, sorry, what happened? Since I was focusing on the lyrics, I really forgot to see you properly. I want to enjoy your dance now. Okay. So you give your phone so to I'm going to sit like this. So keep your phone like inside him. and give the mic to me. No, I don't want to they'll dance. play the song. Sir, I want to enjoy your dance. Please. Sir, ee roju itla book avuthanani I didn't expect this. See, usually in previous historical period, Okay. king would sit like this, no? Where all the dancer girls will. Yeah, so I want you to give me the enjoyment, please. No, I have really struggled a lot. I had so many tensions in the releasing of the. I think give me that king look. Yeah, I will give you the king look, and I want you to dance. So do you have the track with you? Yes, we. Cheppavamma. Please join with me, sir. No, I'm the king. nervous, bit today nervous. I want to be. They're all Sir, today make me a king, please. Sir, I'll ask them to join the other girls See, also. what's your name? Jyoti. I have come here to meet your dance. See your Meet dance. me only. Cheppandi at least. See, after seeing your dance, everybody will be energized and we will definitely dance with you. Sir, naku So anni this is a skills. solo performance by your anchor Jyoti. Sir, if I can sing. The entire Andhra and Telugu is watching you. Sir, if I can sing, dance, act, I'll also be in movies only, right, sir? Why should I keep the mic? No, I know you. I can read people's mind. Okay. I can read and I can easily find out your talent also. Sir, ఇవాళ book చేద్దాం No, we are very much shy. Sir, are you ready, sir? Are you willing to see the dance? Sir, they definitely ready, Song, sir. song, please. Sure, sir. Music. Oh my God. Please come. No, yeah, At least tell me the song. yeah. Any step. See. Yeah. No, I want to enjoy your dance. No. పిల్లా నువ్వక మాయా చూసి రాయినై పోయా గాలై వెనువే చేరా పాటై నివలే మారా చెప్పవమ్మా నేనంటే ఇష్టమా చెప్పవమ్మా ముద్దుగుమ్మా నా మీద ఒట్టేసి చెప్పవమ్మా నేనంటే ఇష్టమా చెప్పవమ్మా ముద్దుగుమ్మా నా మీద ఒట్టేసి చెప్పవమ్మా వేడి ఉప్పు ఆవాళ్ళు కల్లా చూప అది చాకు అరే నిద్రే విడే నాకు ఊగిపోతా నేనే అరే మర్చిపోతా నన్నే నువ్వు పక్కకొస్తే చాలు అరే రేగి పొడి శ్వాసే చెప్పవమ్మా నేనంటే ఇష్టమా చెప్పవమ్మా నేనంటే ఇష్టమా చెప్పవమ్మా.
How come, Jyoti? How come you're a dancer too? You told you don't know dance, but you're dancing well. How come? See, we have practiced a lot for this song. We are dancing. Without any practice, how are you dancing? సార్ నేను ఇక్కడ యాంకరింగ్ చేసినట్టు అనిపించలేదు సార్. నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా నేను చేస్తాను సార్ మీతో పాటు. Okay, but you have danced well. Thank you. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ ఏంటో మర్చిపోయాను సార్. ఎస్, నెక్స్ట్ సార్ మీరు పాడారు, ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. చాలా స్పోర్టివ్గా మా అందరితో కలిసి చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా ప్రమోషన్ కంటే నా ప్రమోషన్ ఎక్కువ అవుతుంది అనమాట ఇప్పటి నుంచి. థ్యాంక్స్ ఫర్ దట్. మ్యూచువల్ అవుతుందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ సార్ మీకు ఇంకొక క్వశ్చన్. అజయ్ దిశాన్కి ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం తను పర్ఫామ్ చేశారు? మేము కూడా చూసాం. ఇట్స్ నాట్ లైక్ అ ఫస్ట్ టైం, అట్లా అనిపించలేదు మాకు. సో మీకేమనిపించింది? It is purely his hard work. He was very much interested in acting in movies, and he conveyed this to me long time back. I wanted him to come from the root, because if he's going to directly get into acting, he will not be able to able to understand what is the root, circuit of cinema industry. And I wanted to assist him as assistant director in my Bichagada 2. There he assisted me, and because of the experience which he had got in that movie, he understood a lot about cinema industry, and he became humble also, because we have to understand who is a costume designer, who is costume assistant, who is art director, who is art assistant. Only after knowing all these people, you will understand how difficult it is to act in cinemas, how difficult it is to produce a movie, how punctual you should be on the sets for anybody, or how obedient you should be for a director. And he learnt everything for the past 3 years. Then he became actor, and he is definitely 10 times better than me, and very sensible guy also. His plus point is he knows both Telugu and Tamil, and I believe he will definitely be a good star in future. థ్యాంక్ యూ సార్. అజయ్ దిశాన్ని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ ఉన్నాం. థ్యాంక్ యూ నాతో పాటు డాన్స్ చేసినందుకు. మీరు తెలుగు బాగా మాట్లాడతారు కాబట్టి. అండ్ ట్రైలర్ చూసాం, చాలా బాగా అనిపించింది, చాలా బాగా చేశారు. అండ్ ఖచ్చితంగా బెటర్ ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్ కూడా మీకు ఉంటుందని మేము నమ్ముతున్నాం. సో మీ మాటల్లో సినిమా గురించి, అబౌట్ ద ఫిల్మ్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చే అందరికీ రేపు వచ్చి మార్గం రిలీజ్ అవుతుంది. మీరందరూ ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి ఆ ఫిల్మ్ని. ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంటుంది ఈ ఫిల్మ్. ఒక టిపికల్ క్రైమ్ థ్రిల్లర్ లాగా, ఇట్ వోంట్ బీ లైక్ అ టిపికల్ క్రైమ్ థ్రిల్లర్. దాని తప్ప దర్స్ అదర్ అడిషనల్ ఎలిమెంట్, ఒక అడిషనల్ ఎలిమెంట్ ఉంది, ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంటు. అండ్ విజువల్గా కూడా, ఆడియోగా కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. ఎందుకంటే నీళ్ళు, సార్ ఆడియో, సార్ మ్యూజిక్, ఆ సౌండ్ డిజైను అన్నీ ఒక కలిసి ఆ 2 hours 7 minutesలో మీరు అంతా ఎంగేజ్ అవుతారు. ఫస్ట్ టైం నుంచి లాస్ట్ టైం వరకు ఇట్ విల్ బీ ఎన్ ఎడ్జ్ ఆఫ్ ద సీ థ్రిల్లర్ ఫర్ యూ. అండ్ ఇంపార్టెంట్లీ ఐ మస్ట్ కన్వే మై గ్రాటిట్యూడ్ టు మై ప్రొడ్యూసర్ ఫాతిమా విజయాంట్ని మ్యామ్ అండ్ విజయాంట్ని సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఖచ్చితంగా మై డైరెక్టర్ లియో జాన్ పాల్, ఎందుకంటే నా మీద ఎంత ఒక కాన్ఫిడెన్స్ పెట్టేసి ఇలా ఒక డెబ్యూ రోల్లో ఎంత ఒక సీరియస్గానే ఒక రోల్ని చేసేదానికి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. And I'm really grateful, and of course Suresh sir also for helping us for distributing this film to everyone in Andhra, to make sure everyone watches it with this huge network. We are really grateful, aunty. So yeah, this has been a great experience, aunty. థ్యాంక్ యూ అజయ్ దిశాన్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే బ్రిగేడా సాగాని కూడా మాట్లాడవలసిన రిక్వెస్ట్ ఉన్నాం. అప్పటి నుంచి మీడియా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో కొంచెం క్విక్లీ చేయాల్సిన రిక్వెస్ట్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. And thank you, sir, for Suresh sir for associating with the film. So happy inka oka roje undi. దానికి ముందు ఐఎమ్ సో హ్యాపీ అగైన్ మళ్ళీ ఇంకా ఒక ఫిలింతో మీరందరినీ కలిసింది. నేను ఎప్పుడు మర్చిపోను మీరు నాకు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్. పవి టీచర్ నుంచి నా ఫస్ట్ ఫిలిం తెలుగులో సింధూరంకి ఒక రెడ్ కార్పెట్ పెట్టి వెల్కమ్ అలాగా ఉంది. మీరందరూ సపోర్ట్ అండ్ లవ్ నాకు ఇప్పుడు కూడా మర్చిపోకుండా పవి టీచర్కి సపోర్ట్ అండ్ సింధూరం శ్రీషారెడ్డికి సపోర్ట్ అండ్ ఇప్పుడు 1 year మొన్న పెద్ద కాపుకి దానికి మీరు అందరూ ఇచ్చిన సపోర్ట్ నేను మర్చిపోలేదు. అలాగే ఈ ఫిలిం కూడా నాకు కావాలి అనిపిస్తుంది. ఇంకా అన్ని ఫిలింలో ఒక 1 year గ్యాప్ ఉంది. సో అంత గ్యాప్ ఉండకుండా తొందరగా తెలుగు ఫిలిమ్స్ చాలా చేయాలని నాకు విష్ ఉంది. దానికి మీరు అందరి సపోర్ట్ నాకు కావాలి. సో ఇస్తారు అని నమ్ముతున్నాను. మూవీ చూడండి, నా కాప్ లాగా ప్లే చేస్తున్నాను. మీరందరికీ నచ్చితే సపోర్ట్ చేయండి, అలాగే లవ్ ఇవ్వండి నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సార్ విజయాని సార్ ఫర్ గివింగ్ దిస్ ఫిలిం అండ్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు దీప్షికాని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ.
ఇక్కడ ఉన్న ప్రెస్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. రేపు మన మార్గన్ స్క్రీన్స్లో వస్తుంది. ఈ జర్నీలో ఒక పార్ట్గా ఉండడానికి వెరీ ఎక్సైటింగ్గా ఉంది. అండ్ నేను చేసిన రోల్ మీ అందరికీ నచ్చుతుంది అని నమ్ముతున్నాను. అండ్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ లియో జాన్ పాల్, ప్రొడక్షన్ and Vijay Antony sir ki chala thanks, and Sudesh sir Productions for distributing the film. Technically ee movie sounding well and good, and sir music adripotundi. So ee opportunity kanna more than this opportunity, I have learned lot from this film. That is more important, I think. ఇంకా ఇప్పుడు 1 monthగా ప్రమోషనల్ ఈవెంట్ జరుగుతుంది చెన్నైలో, సౌత్ తమిళనాడు అండ్ ఇక్కడ హైదరాబాద్. కంటిన్యూస్గా మనం టీమ్గా ట్రావెల్ చేస్తున్నాం. అప్పుడు మీ అందరికీ తెలుసు విజయ్ యాంటనీ గారు ఎంత హంబుల్ పర్సనాలిటీ, వెరీ గ్రౌండెడ్ పర్సనాలిటీ అని. కానీ వాళ్ళతో ట్రావెల్ చేయడప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎంత ఒక వర్క్మ్యాన్షిప్. ఎందుకంటే ఒక ప్రొడక్షన్, ఫినాన్స్ అండ్ తను యాక్ట్ చేస్తున్న మధ్యలో ఫిల్మ్ కూడా షూటింగ్ జరుగుతుంది. ఎప్పుడు ల్యాప్టాప్, ఫోన్ కాల్స్ అలా బిజీగా ఉంటారు. అన్నీ కామ్గా హ్యాండిల్ చేస్తారు. ఇది అన్నీ చూడడానికి నాకు ఒక ఇన్స్పిరేషన్. ఇలాంటి నేను కూడా వర్కహాలిక్గా బిజీగా ఉండాలి అని ఒక బిగ్ ఇన్స్పిరేషన్. అండ్ అజయ్ వాళ్ళతో ఉండి తను కూడా అలానే తయారవుతున్నారు అజయ్. సో హీఈస్ ఆల్సో బికమింగ్ అ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ ఫిల్మ్ అండ్ ఇన్ హిస్ యాక్టింగ్ కెరియర్. అండ్ ఇట్స్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ ఫిల్మ్. మీ అందరి ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో కలిసి సినిమా చూడండి. మీ ఫీడ్బ్యాక్స్, మీ ప్రేమ, మీ సపోర్ట్ అన్నీ మనకి ఇంపార్టెంట్. అండ్ మార్గన్ డెఫినెట్గా మీకు ఒక ఇంపాక్ట్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నండ్రి. థ్యాంక్ యూ. స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అలాగే భాషాశ్రీ గారిని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైలాగ్స్ అండ్ పాటలు కూడా ఈ సినిమాకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అయినా అందరికీ నమస్కారం. పేపర్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మార్గన్ విజయ్ యాంటనీ గారితో అతను సంగీత దర్శకుడిగా ఉన్నప్పటి నుంచి ఆయనతో నా ప్రయాణం మొదలైంది. ఈరోజు మార్గన్ చలనచిత్రం దగ్గరికి వచ్చాం. ఎన్నో జయాలు, అపజయాలు అయినా నన్ను నమ్మి నాకు అన్ని చిత్రాలు ఇస్తున్నారు. రేపు మార్గన్ సినిమా రిలీజ్ అవుతుంది. 127 నిమిషాలు ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ సినిమా గురించి స్పెషల్గా చెప్పాలంటే ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా. 127 నిమిషాలు ఒక్క నిమిషం కూడా మీకు కదలనివ్వదు. తర్వాత ఏం జరుగుతుంది అన్నంత ఇంట్రెస్ట్గా నడుస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా. ఈ సినిమాలో ఇంకా దీప్షిక గారు, బ్రిగాడే సాగా గారు మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు అజయ్ గారు చాలా బాగా చేశారు. దీంట్లో కొన్ని వాటర్ సీక్వెన్స్లు ఉంటాయి. 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు ఉంటాయి. ఆయన ఎటువంటి డూప్ లేకుండా, ఏ గ్రాఫిక్స్ లేకుండా నీళ్ళల్లో ఉండి చాలా థ్రిల్గా ఉంటాయి. అవన్నీ చాలా కష్టపడ్డారు. చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత విజయ్ యాంటనీ గారు, సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ బిలీవింగ్ మీ అండ్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. ఈ సినిమా చూడండి. ఓటీటీ కోసం వెయిట్ చేయకండి. 100% థియేటర్లో చూడాల్సిన సినిమా. థియేటర్లో వచ్చే కిక్కే వేరు. థియేటర్లో చూడండి, చాలా బాగుంటుంది. మీ అందరికీ మంచి థ్రిల్లింగ్ ఇస్తుంది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ లియో జాన్ పాల్ గారికి కూడా నా కృతజ్ఞతలు. తోటి ఆర్టిస్టులు కూడా, నా టెక్నీషియన్స్ అందరికి కూడా నా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భాషాశ్రీ గారు. మీడియా అందరు కూడా వెయిట్ చేస్తున్నారండి ఫర్ Q&A మొదలు పెడదాం. ప్రెస్ మీట్ స్టార్ట్ అవుతుంది. Q&A మీడియా వాళ్ళతో మొదలు పెడదాం. దే ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ లాంగ్ టైమ్. వెల్కమ్ టు. హాయ్ సార్. ఐమ్ రాధా అండి, ఆధాన్ మీడియా. థ్యాంక్ యూ సార్. యాంటనీ గారు, ఎస్ సార్. ఈ మార్గన్ టైటిల్ పెట్టి మీ హీరోయిన్స్తో కూడా తెలుగు మాట్లాడిచ్చారు. ఓకే సార్. ఓకే. ఈ ముందు అనుకున్నారా తెలుగు మాట్లాడాలని, లేదా వీళ్ళకి తెలుగు వచ్చా? ఐ విల్ లెర్న్ సార్ యాక్చువల్లీ. No sir, only after the shooting. Particularly in the press meet only I came to know that they know Telugu. Yes sir. ఈ మార్గన్ సినిమా 6 నిమిషాలు ముందే చూపించారు. Yes sir. ఇది ఓటీటీ దాకా మమ్మల్ని నిలబడినట్లా థియేటర్లోనే చూడాలనిపించేలా ఉంది. థ్యాంక్ యూ సార్. ఏంటి అసలు ది బ్లాక్ డెవిల్ అంటే ఏంటి?
Black Devil, because this is a murder mystery, sir. There are so many mystery elements lying there in the film. If I reveal that reason why it is Black Devil, you will not be curious to watch this movie in theater. So you please watch this movie tomorrow, and you will understand why I am calling this as Black Devil. Thank you. Yes, Thank you. All sir. the best. Thank you, sir. Thank you. Thank you. Yes, ma'am. Yes, sir. Yes. Hi, sir. చూస్తుంటే మీరు చాలా రిలాక్స్గా ఉన్నారు. మీరే ప్రొడ్యూసర్, మీరే హీరో. Yes, sir. Yes. రేపు రిలీజ్ కొన్ని గంటల్లో రిలీజ్ అవుతుంది. Yes, sir. కానీ మీరు చాలా హ్యాపీగా ఫ్రీగా కూల్గా ఉన్నారు. దీని అంతటికి రహస్యం ఏంటి? Ragasham. రీజన్ Because I am worried about, if generally I take care of my project from the beginning itself, sir. I will lock the script, then only I'll be getting into only when I am satisfied I am getting into the shooting spot. And in the shooting spot, I am giving the first priority to my director and to his vision. And I play the second part as producer. His priorities was what important. And in the since being a sound engineer, being a music director, I am seeing this movie and trying to support this movie as much as possible wherever required. And in this process, I am seeing the movie 1,000 times approximately. So after that, I am becoming very confident. Then only I am releasing the movie. That's why I released so far. I think this is my 13th movie as producer. And all the 12 movies what I have done so far as producer have gone through this process only. Since I watched this movie already, I am very confident. So financially, there's a person who is taking care of everything. I have a person who takes care of everything technically. And I have a person for music. I have a person for sound. I have got a very strong team with me, sir, in the company. Because of their support, I am able to be very relaxed. Yeah. Now, Suresh Garu is supporting me in release. In Tamil Nadu, Red Giant is supporting me for the release. So in Malaysia, for Dubai, Fars Films is releasing it. In Malaysia, Malik Streams is releasing it. In Mumbai, R.K. Dugal Ji is releasing it. In US, Tent Kota, Varun Gaur is releasing the movie. So I am tying up my company with all the professional people. Because of their association support, I am very casual and relaxed. సో మీ బాడీ లాంగ్వేజ్ అది చూస్తే మీరు ఆల్రెడీ సక్సెస్ అనుభవిస్తున్నట్టుంది. రేపు మేము కూడా సక్సెస్ చూస్తాం. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు ఇప్పుడే 6 ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు కదా. ఈ 6 ప్రాజెక్ట్స్ కాకుండా మీరు డైరెక్షన్లో సినిమా ఎప్పుడు చేస్తున్నారు? బిచ్చగాడు 3, సార్. బిచ్చగాడు 3 is going to be 2027 summer release, sir. Okay. బిచ్చగాడు 3. ఆఫ్టర్ ది 6 తర్వాత బిట్వీన్ ఇన్ దట్. After ఈ 6 మూవీస్ అనౌన్స్ చేశారు కదా. that is included with yeah. బిచ్చగాడు 3. ఆల్ ది బెస్ట్ సార్. Thank you, sir. Thank you. Hi Vijay aunty. Hi ma'am. How are you? Good. Yes. 6 minutes మూవీ అయితే రిలీజ్ చేశారు. అంటే మూవీలో వచ్చేసి చిన్నగా ఇంజెక్ట్ చేసి అమ్మాయిని చంపేస్తున్నారు. ఇక్కడేమో జనాలకి ఇంజెక్ట్ చేసి ఎక్కిస్తున్నారు సినిమాని. You are injecting the movie to the people. Yes. Thank you. Thank you. ఇంజెక్షన్ ఇవ్వడం కోసం అంటే దానికోసం ఎలాంటి వర్కౌట్ చేశారు మెడికల్ పరంగా? Yeah, medically in this movie, it's completely imagination, no? Yeah, it is fictional, ma'am. Actually, that is possible. If you give me 1 week time, if I'm going to be completely free from shooting, I also can inject something for you. If you give me 1 week time, if I'm mentally free, no commitment, I will find out something which is similar to that injection, and you can be the test specimen for me. అంటే మీరు పర్ఫెక్ట్గా ప్రమోషన్స్ తెలిసిన ప్రొడ్యూసర్లా అనిపిస్తున్నారు. ఎందుకంటే మీరు ప్రెస్ మీట్ పెట్టేసి Q&A పెట్టేసి వెళ్ళిపోకుండా యాంకర్తో డ్యాన్స్ చేయించి ప్రమోషన్స్ని వేరే లెవెల్కి తీసుకెళ్తున్నారు. Thank you. ఆల్ ది బెస్ట్ అండి. Thank you, ma'am. Thank you so much. Thank you. భాష్యశ్రీ గారు, అదే మార్గన్ టైటిల్లో బిగినింగ్ నుంచి చూసుకుంటే చాలా మోడిఫికేషన్ జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా బ్లాక్ డెవిల్ అనేది యాడ్ చేశారు. ఏంటండి అసలు బ్లాక్ డెవిల్ అనేది ఇప్పుడు రివీల్ చేయలేమండి, ఎందుకంటే అది దాంట్లోనే సీక్రెట్ దాగి ఉంది సినిమాకి సంబంధించింది. ఒకసారి లాస్ట్ ప్రెస్ మీట్లో చూసుకుంటే ఓన్లీ మార్గన్ ఉంది, అంతకుముందు గగన మార్గన్ ఉంది. ఎందుకు టైటిల్ చేంజ్ అవుతూ వస్తుంది? టైటిల్ చేంజ్ అవట్లేదు. మార్గన్ అనేది ఫస్ట్ నుంచి ఉంది. బ్లాక్ డెవిల్ అనేది యాడ్ అయింది. అది రివీల్ చేయలేరు నేను ఇప్పుడు, ఎందుకంటే అది రివీల్ చేస్తే సినిమా మీ కథ అంతా బయటకు వచ్చేస్తుంది. మామూలుగా ఒక కుటుంబ కథా చిత్రం అయితే మొత్తం రివీల్ చేయవచ్చు. ఇది ఒక థ్రిల్లింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఆ చిన్న ముక్కర్ నేను చేయలేను. ఓకే, విజయ్ ఆంటనీ గారు, రేపు మీ సినిమాతో పాటు కన్నప్ప భారీ బడ్జెట్ మ్యూజిక్ కాస్ట్ ఉన్న సినిమా రాబోతుంది. ఎలా ఉంటుంది పోటీ, కాంపిటీషన్? No, not a competition, sir. We both are coming and serving food for you. You eat both our food, no?
So I am making the curd rice and he's giving you biryani. You can eat both, right? So we both are. So it is not a competition, sir, because he's a legend. He's a legend. He's from a legend family, and he has also worked very hard. Top people like Akshay Kumar Garu, Mohanlal Garu, Vishnu Manju Garu, Prabhas Garu, everybody have acted in this movie, and I also want to watch this movie. Because of the reason that I'm going to France, I'm unable to watch the movie. Otherwise, I'll be watching Kannappa. You all will be watching Margan. Wish you all the best. Thank you, sir. Thank you. Thank you. విజయ ఆంటనీ గారు సార్, అంటే మీరు ప్రమోషన్లు మామూలుగా చేయట్లేదు, షోస్ కానీ అలాగే ఇంటర్వ్యూస్లో కూడా చాలా కొత్తగా అయితే ప్లాన్ చేశారు. ఐడియా ఎప్పుడు వచ్చింది సార్ అసలు? But on spot dance, all this. ఇంటర్వ్యూలో కూడా చాలా కొత్తగా యాంకర్లు ఆడుకున్నారు. Okay, sir. Okay. ఐడియా కూడా ఎవరు? See, you people are tired to watch all these continuous serious topics, no, sir. Per day, you are at least attending 3 interviews. And everybody is talking about their own movies and the technicalities. I want to reach out to the common public, sir. They are all going to watch the movie and they are finally going to be the deciding authority for the success of the movie. And I want to make them little entertained. If I'm going to speak in Telugu, at least I can converse more with them in Telugu. With this body language, with this English, I want to reach out more people with all these extra activities. This is the reason why I am doing it, sir. ఇంత ముందు ఇంటర్వ్యూస్ చూస్తే సేమ్ ఉండేవి కదా అనుకునే వాళ్ళు. చాలా ఇంటర్వ్యూస్ కూడా చాలా క్యూరియాసిటీగా ఉన్నాయి. మీ ట్రైలర్ లాగా. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అజయ్ బ్రో. ఎస్ అండి. హాయ్ అండి. సో మీరు ఫస్ట్ డెబ్యూ కదా, సో విజయ్ గారి దగ్గర నుంచి మీరు ఏం ఇన్పుట్స్ తీసుకున్నారు అండ్ ఏం నేర్చుకున్నారు ఆయన యాక్టింగ్ దగ్గర? సార్ వచ్చి ఇంత ఫిల్మ్స్గా చూస్తున్నాను కదా, అంతే చిన్నప్పటి నుంచి చూస్ చేసి పెరిగాను. మరి సార్ యాక్టింగ్లోనే ఒక నెగటివ్ షేడ్ ఉంటుంది. మరి ఆ నెగటివ్ షేడ్ వచ్చి నాకు బాగా నచ్చింది. సో ఆ ఎలిమెంట్స్ని వచ్చి నేను సార్ నుంచి నేర్చుకుంటున్నాను. అండ్ ప్లస్ జనరల్గా ఒక యాక్టర్గా ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్, షటిల్గా ఒక పర్ఫార్మర్. ఆ మీటర్ని తెలిసి ఆ పర్ఫార్మెన్స్ని ఓవర్గా చేయకుండా, కమ్మిగా చేయకుండా ఒక రియాలిటీని టచ్ చేసే ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది. మరి ఎగ్జాజరేటర్గా లేకపోతే. సో ఆ ఒక విషయాన్ని సటిల్గా ఎలా చేయాలి, ఎలా హంబుల్గా ఉండాలి అని నేను సార్ నుంచి నేను నేర్చుకున్నానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దీక్షిక గారు హాయ్. చెప్పండి. హాయ్. కంగ్రాట్స్ అండి. ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. నేను విజయ్ గారిని అడగనండి క్వశ్చన్స్, అడిగితే ఆడేసుకుంటాను. Thambi, I know you. I remember you. You are the person, right? Yes sir. Yes. Is it viral, that video? Yeah, viral. You are not making it viral. I think you are suppressing the video. Am I right? What can we do now? Can I get a video? I will pay and promote the video. You remember that? Yeah, good promotion, sir. Huh? Good promotion. So how many views gone for the video? You are not putting it the right time, actually. Please, your friends, I understand you. I think you understand what I am trying to convey. You make it viral, please. Huh? The video with him in that post. సో దీక్ష గారు, అంటే ఎంటైర్ ఈ మార్గన్ జర్నీ చూసుకుంటే చాలా హ్యాపీగా అండ్ ఫన్గా జరిగింది. సో ప్రతి ప్రమోషన్లో కూడా హ్యాపీయెస్ట్గా వెళ్తుంది. సో ఎంటైర్ జర్నీ, మార్గన్ జర్నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చెప్పాలంటే ఇట్స్ అ వెరీ హై వైబ్ జర్నీ. ఎందుకంటే సార్ మీకు ఒక 30 minutes ఇంటర్వ్యూలో తెలుస్తుంది ఎలా ఉంటుంది అంటే. మనం ఇప్పుడు 30 daysగా ప్రమోషన్ చేస్తున్నాం. మీరు ఒక బస్ వీడియో వచ్చింది, అది చూడండి. ప్లీజ్ see that bus video. You will know like what are the troubles we faced in the entire promotions and the fun we had. But yeah, entirely we all enjoyed it. It's not just like a movie promotion. It's been a very hectic schedule. మనకి చాలా హెక్టిక్. ఎందుకంటే నిన్నే మనం అక్కడ కోయంబత్తూర్ like 5 districts we've been constantly visiting back to back in 2 days. Trichy, Madurai, Kovai and then from there from Coimbatore ఇక్కడ హైదరాబాద్ వచ్చినాం. Very tired, no sleep, no food. From morning I didn't had anything, but still it's being a very happy journey because of him. Yeah. Thank you. బ్రిగేడ్ గారు, సో అంటే చాలామంది మీకు ఫ్యాన్స్ ఉన్నారు పావి టీచర్ నుండి, బట్ తెలుగులో ఇంకా ఎక్కువ. సో బ్యాక్ టు బ్యాక్ మూవీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ మీరు ఇయర్ గ్యాప్ తీసుకుంటున్నారు. ఇక్కడి నుండి స్టార్ట్ అవుతుందా జర్నీ? ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందా? అదే నేను చెప్పాను ఆ ప్రెస్ మీట్లో కూడా, ఐఎమ్ రెడీ, ఇక్కడే ఉన్నాను నేను. ఇస్తే తొందరగా మళ్ళీ పట్ అని చేస్తాను డెఫినెట్గా. అండ్ అదే నేను చెప్తాను
కదా, లైక్ అందరూ నా సింధూరంలో ఎలాగ నన్ను రిసీవ్ చేశారు, నాకు లవ్ ఇచ్చింది, అండ్ అన్ని మీడియా వాళ్ళందరూ నా ఫస్ట్ ఫిలింకి రాసింది చాలా హ్యాపీగా ఉంటుంది నాకు అప్పుడే సరే. I didn't believe that like I'll get so much of attention and for my performance especially. I'm so happy for that. I just want that to prove my talent here also. I need like performing scope ఉన్న క్యారెక్టర్ మనకి రావాలి కదా, సో దానికోసం వెయిట్ చేస్తున్నాను. నేను నార్మల్గానే కొంచెం చూసియే, బట్ కానీ మన చేతిలో యాక్చువల్లీ ఏం లేదు. యాజ్ విజయాని సార్ ఇస్ అ మంచివాడు, ఆయనకి ఒకటి ఉంది ఏంటంటే హీ విల్ ఇంట్రడ్యూస్ కొత్త వాళ్ళు అందరికీ. సో నో బడీ విల్ డూ దట్. లైక్ ఈవెన్ నేను కూడా యూట్యూబ్ నుంచి వచ్చి పవి టీచర్ చేసి, యూట్యూబ్ తర్వాత ఒక తమిళ్లో ఒక కుట్టి క్యారెక్టర్ చేసి, తర్వాత హీరోయిన్ లాగా 20 ఏళ్ళలో చేసి అలా వచ్చాను నేను. అండ్ ఇప్పుడు తెలుగులో సింధూరం చేసి పెద్ద కప్పు, ఇప్పుడు మార్గంలో ఉన్నాను. సో అది ఒక ట్రావెలే కదా. సో ఆ ట్రావెల్కి మనకేం కావాలి నెక్స్ట్ లెవెల్కి అంటే ఒక ఫిలిం, ఒక మంచి ఫిలిం, ఒక ప్రాపర్గా మన టాలెంట్ని చూపించుకోవాలి కదా, దానికోసం ఒక పర్ఫార్మింగ్ రోల్ కావాలి మనకి. సో అలాగ వెయిట్ చేస్తున్నప్పుడు సార్ ఇస్ ది ఓన్లీ పర్సన్ హూ టుక్ లైక్ ఓకే కమ్ వై యూర్ లైక్ వెయిటింగ్, అండ్ హీ సా మీ అండ్ పవి టీచర్ ఐమ్ యువర్ ఫ్యాన్, కమ్ వర్క్ విత్ మీ అని చెప్పారు. అది ఒక పెద్ద విషయం కదా. మనలాగా ఒక అప్కమింగ్లో ఉన్న అందరు టాలెంట్స్కి ఒక హ్యాండ్ కావాలి. లైక్ నేను ఉన్నాను, యూ జస్ట్ కమ్ అండ్ యాక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్, దట్స్ అ వెరీ బిగ్ థింగ్. I'm so happy for that, and I've played throughout the film I'll be playing next to him. I'm so happy for that, and inka cheyalani undi. I'm waiting for good scripts for me. I'll definitely do. ఇంతకు ముందు చేసే స్క్రిప్ట్లు అన్ని డిఫరెంట్ రోల్స్, బట్ ఈ కాప్ రోల్ అనమాట. సో కాప్ రోల్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అంటే మీరు అవును, సో అంటే ఎలా మిమ్మల్ని చూస్ చేసుకున్నారు? లేదు, యాక్చువల్లీ దిస్ కొత్త రోలే నాకు. ఇన్స్పెక్టర్ అనేది కొత్త రోలే. సో ఐ థింక్ ఐ మేడ్ జస్టిస్ ఫర్ ద క్యారెక్టర్. మీరందరూ చూడండి, రేపు వస్తుంది మార్గన్ ఫిలిం, అందరూ చూసి ఎలా చేశాను నేను, బాగుందా, మీరందరికీ నచ్చిందా అని నాకు చెప్పండి. యస్, థ్యాంక్ యూ. హాయ్ విజయ్ గారు. దిస్ ఇస్ లక్ష్మి ఫ్రమ్ సినీ. హాయ్. యాక్చువల్గా మీరు ప్రమోషన్ చేసిన అండ్ ట్రైలర్ అండ్ టీజర్లో బ్లాక్ కలర్ వన్ సైడ్ వేసుకొని ప్రమోట్ చేస్తున్నారు. సో 6 minutes వీడియో చూసినప్పుడు ఇంజెక్ట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఫుల్గా బ్లాక్ బాడీ అయిపోయి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు. మీకేమైనా సూపర్ పవర్స్ ఉన్నాయా సినిమాలో? In this movie, now also I'm superpower. No? I'm able to talk to you nicely, happy. See, he told me, right? With tomorrow I have got release, having so many troubles releasing a movie, but still able to talk to you nicely, happily. So that is one of the superpower. I danced with your girl nicely. I don't know dance. I don't know how to sing Telugu lyrics properly, but I sang well. Yeah. So with all these superpowers I'm managing in the movie, can I say reveal the truth or not? It is a mystery movie. I don't think I can tell this answer to you. Vijay Antony garu. Yes. Is it over? Is it over? What you asked for? No. You are actually. You are not satisfied. As in the movie, you have colored a harp, right? Yeah. So it have any powers in that movie? I have asked. This. Yeah, full of pain. Every day they painted me. Yeah. Yes, sir. Yeah, okay. Now I got it. I understand. Because one girl came and saved me. What is her name? Lakshmi. One girl like Lakshmi came and saved me, and she admitted me in the hospital. Because of that, I'm saved. Okay, thank you. Not because of my power. Your power saved me in the movie. Vijay garu. Thank you. Yes. This is Sharath here. Yeah. Advance happy birthday to you. Thank you. 1 month, only after a month. Yes. Thank you. And you are introducing Ajay to this films, right? Yeah. So what kind of things you have said to him before entering into the industry? And for his next films, you are holding him, or you want to try on individual? Actually, one very happy news. He is acting with my Bichagadu director. His next movie is going to be with my Sasi sir. And that is a very big blessing which has got at the very early stage itself.
My only advice is the world is so big, the universe is so big, the industry had seen so many talented people than me, than you. It was there, it is going to be there in the future also without us in the world. So I have asked him to be very humble, and I have asked him to observe all the other talents possible. Because everybody in this compound is talented. Everybody is unique in their own way. So I am actually always observing talents. That's the reason why I'm able to pick up new directors, pick up new artists. So I have asked him to be so humble so that he can learn a lot from this industry and from you. So that's the only tip which I've given to you. Other than that, I don't discuss anything much about music. And here and there, I discuss about some visual effects thing and about editing. And that's it. Automatically, life will teach him how to be in the industry. విజయ్ గారు Yes, Lakshmi. Yes, Lakshmi. Yes. మీ సినిమాలన్నీ కూడా తెలుగులో డబ్బింగ్ అవుతున్నప్పుడల్లా భాషిష్ఠి గారికి మీరు ప్రతి ఒక్క సినిమాని అప్పచెప్తూ ఉంటారు. అంటే మీ రిలేషన్ కి తగ్గట్టుగానా లేదా మీకు కంఫర్ట్ గా ఉంటారని సార్ ఎంచుకుంటారు? I trust him completely. I trust him, and his immediate response for whatever I am telling him is like me telling anything to Ajay. He's feeling very giving me a comfort like brother comfort. So whatever work he does, he will be giving me the first priority, and he doesn't act. He's very normal. His expression, whatever I ask, whatever he react, will be very flat and normal. So that's the one which I liked in him. I'm very comfortable with him. That's the reason why. విజయ్ గారు ఇందాక మీరు చెప్పారు యాక్చువల్లీ ఐఎమ్ నౌ విల్ ఫోకస్ మోర్ ఆన్ మ్యూజిక్ ఆల్సో. సో మీరు ఆల్రెడీ ఇంత ముందు తెలుగులో దరువు చేశారు, మహాత్మా చేశారు. చాలా You want me to do music in Telugu also, right? Yeah, with to whom I can do? You tell me. That's you. You tell me. I want your preference. With anyone. Please. We You have to tell one name, please. Experience your music. That's it. No. That is his question. You answer. For whom I have to do music? Junior NTR. Okay. Thank you. What about you? We just want to experience your music. That's it, sir. Thank you. We are never expecting the combinations, whoever we want to work with. Yeah, in this Morgan I am doing, but the only problem with my music is, if I'm going to compose for Vijay Antony has I don't have a mass scale, no. I'm composing only for the play which I'm acting. If I'm going to compose for big stars, I can compose song, opening song, mass kutha song, all this will come out from me. I'm still eligible to compose all mass hit songs. But because of the story selection which I'm doing, I'm unable to produce those kind of music. For that reason, I'm definitely going to do music for the heroes, for sure. After this next Bhadragali release, I will focus on that. Yeah. Hi, Vijay sir. Hi. How are you? I'm fine. How are you? Good. So how many theaters we can expect this movie? I think approximately, Jason, how many theaters, Jason, are we going to release this movie? I think it will be somewhere around 350 to 400 theaters, I think. Is it okay with you? Okay. Enough? Yeah. Hi, Andy. Push, Andy. Okay. Anjali, what happened to our video? Yeah, sir, it's already uploaded. Is it sir. viral? Yes, sir. Oh, is it not trimmed, right? Ajay garki already పంపించాను sir. Okay, I will see. Whatever. Okay. అండ్ ప్రమోషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి. బట్ ఇప్పటి వరకు మీరు చూసిన విజయ్ గారిని అండ్ ప్రమోషన్స్ టైంలో చూసిన విజయ్ గారి దగ్గర నుంచి మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? లైక్ దిస్ ఇస్ ద న్యూ థింగ్ దట్ నేను విజయ్ గారి గురించి తెలుసుకున్నాను అని అంటే ఏం చెప్తారు? అంటే ఒక మనిషికి ఆ బౌండరీస్ ఉంటుంది కదా, వర్క్లో ఎలా ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి, పర్సనల్గా ఎలా ఉండాలి, ప్రమోషన్స్ బయటకు ఉండాలి అని ఒక బౌండరీ ఉంటుంది. బట్ సార్ వచ్చి అన్ని ప్లేసెస్లో ఒకలాగా ఉంటారు, అన్ని ప్లేస్లో ఒకలాగే. సో ఆ డిఫరెన్స్ ఏమీ ఉండదు మరి. అండ్ ఆ మూమెంట్లో ఆ సెకండ్లో విత్ మోనిషా ఐఎమ్ a different person. With Anjali I'm a different person. Jyoti with I'm a different person. So with everyone you are very different, sir. Person to person you are very different. Multitasking, multi-talented. Yeah. And Margan is a thriller one. So nowadays thriller ones are coming with a sequels. Can we expect any sequel for Margan? Do you want to do a sequel, Ajay? What is the climax? One second. No. In the climax, I think we are killing the villain. Is it right? Am I right? Not killing. No, actually, if I reveal the climax, you will. Yeah. Mike lo reveal chesesi. If we reveal. That is the speciality of Vijay garu. Anyways, all the best to all of you.
థ్యాంక్ యూ అజయ్ గారు సో బేసిక్గా ఎవరికైనా స్టార్టింగ్ వేరే డైరెక్టర్ తోటి ఛాన్స్ ఉంటుంది, బట్ మీకు మీ మావయ్య గారితో ఉంది. సో ఎక్స్పీరియన్స్ ఏంటంటే అదర్ డైరెక్టర్ అండ్ మీ మావయ్య గారితో అంటే ఏడీగా పనిచేసిందా? నార్మల్గా యాక్టింగ్ పర్పస్లో కూడా అంటే ఒక లెర్నింగ్కి స్కోప్ వచ్చి భయంకరంగా ఉండిందండి. లెర్నింగ్ స్కోప్ వచ్చి భయంకరంగా ఉండింది. ఎందుకంటే ఒక టెక్నికల్ కాంపౌండ్ ఉంది, ప్రొడక్షన్ కాంపౌండ్ ఉంది. ఆ కాంపౌండ్లో అన్ని సౌండ్ డిజైను, మిక్సింగ్, మన కలర్ వస్తూ అన్ని పోస్ట్ ప్రొడక్షన్కి నెసెసిటీ అన్నీ మన కాంపౌండ్లో ఉంది. అండ్ ఆ ప్రొడక్షన్ ఎలా సిస్టమేటిక్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఏమేమి డిపార్ట్మెంట్ ఉంది, ఎంత ఎఫిషియెంట్గా చేస్తున్నారని ఆ విషయం అన్నీ చూసి ఇట్ వాజ్ నాట్ జస్ట్ ద మ్యాటర్ ఆఫ్ డైరెక్షన్. దాని తప్ప ఐ వాజ్ ఏబుల్ టు లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు దెమ్. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ అండి. సో ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉన్నింది, ఇంకా లెర్న్ చేసేదానికి ధైర్యం ఉంటుంది. విజయ్ గారు, ఎస్ సార్. మూవీకి అవుట్ ఆఫ్ ది క్వశ్చన్. ఎస్ సార్. తమిళనాడులో చూసుకుంటే విజయ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు, తర్వాత కమల్ హాసన్ గారు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. విజయ్ ఆంటోనీ గారు కూడా ఏమైనా రాజకీయాల్లో వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? Actually, to be very frank with you, sir, I am very much capable to be a politician. I can. I don't want, but I am very much capable. I don't want. But hello, are you happy with the answer? Unique answer, no? Yes. హలో సార్. Yes. Where are you? Yes. హాయ్ సార్, హౌ ఆర్ యూ? I'm fine. How are you? ఫైన్ సార్. సో యాక్చువల్గా మీరు కొత్తగా వచ్చే వాళ్ళకందరికీ ఛాన్సెస్ ఇస్తూ ఉంటారు. సో వాట్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ద న్యూ కమర్స్ regarding acting or regarding direction? Direction, anything. See, when I started my career, I think I started my career as sound engineer. To get international sound book, I used to go to, it is not very easy to get a sound magazine. It is very expensive. You have to buy it, import it from foreign countries to read something technically. Now these days, for everything you have got AI. You can become a master if you are going to spend 1 week continuously at your bedroom. Only by watching computer you can become master in any department what you want. So you be focused in AI development and spend at least 2 to 3 hours in a day for AI and ask whatever doubts you are having with about your life or about your technology, about media industry, about cinema, about camera or about sound. Whatever question you ask, AI will definitely answer you properly, accurately, and it will give you proper visual representation also. And you hear the complete within the past 6 months I'm able to see a very tremendous change in the AI development, and within next 6 months it's going to definitely be in the very next level. So you just learn AI better, and practice makes a man complete, right? So you practice whatever you can, you practice for half an hour a day after learning this. And with AI and your practice, you definitely can be a successful person in the profession what you choose, definitely. Thank you. థ్యాంక్ యూ సార్. అండ్ మొదటిసారిగా మిమ్మల్ని కాప్ రోల్లో కూడా ఈ సినిమాలో చూస్తున్నాం. ఫస్ట్ 6 minutes వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో డెఫినెట్లీ మీ అందరం కూడా థ్రిల్లర్ని రేపు ఎంజాయ్ చేస్తాము. అండ్ మీరు ఒకటి చెప్పడం మర్చిపోయారు, చెప్పవమ్మా అని అడిగారు. ఐ సెడ్ ఐ లవ్ యూ. యూ గో టు చెన్నై అండ్ టెల్ టు ఫాతిమా గారు ఐ లవ్ యూ టూ. Yeah, I love you too. I love you everyone. Thank you so much. Thank you so much. God loves you, right? Yes. Yeah. థ్యాంక్ యూ సో మచ్ సార్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మేమందరం కూడా లుకింగ్ ఫార్వర్డ్. రేపు మేమందరం కూడా థియేటర్స్లో ఖచ్చితంగా సినిమాని చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.